హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు వెల్లుల్లి కారం చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు కారంని తీసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కారము, వెల్లుల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. తాలింపు అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ వెల్లుల్లి కారము రెడీ అండి. మనకు నోరు టేస్టీగా లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తినేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.